హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే శ్రీరామనవమి రోజున వీడియో అన్నమాట. కేసీఆర్ ఇచ్చిన 2 BHK హౌసెస్లో మేము శ్రీరామనవమి వేడుక చేసుకున్నామన్నమాట. చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా చేశారనమాట. అన్ని బ్లాకుల వాళ్ళు కలిసి చందా వేసుకుని శ్రీరామనవమి పండగ చేశారనమాట. చాలా బాగా జరిగింది కళ్యాణం. ఫస్ట్ నేను మా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కళ్యాణం దగ్గరికి వెళ్ళానమాట. ఇది మాకు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు. మేము ఇక్కడ ఇలా డెకరేట్ చేసామన్నమాట. గడప పూజించుకొని ఇలా ముగ్గు పెట్టుకొని మంచిగా రెడీ చేసుకున్నాను. తర్వాత ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఈ ఇంట్లో ఫస్ట్ పండగ అనమాట. ఇది ఉగాదికి చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. మేము రెంటెడ్ హౌస్లోనే చేసుకున్నాము. కనీసం ఇప్పుడైనా చేసుకుందాం అనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే పండగ ఇలా చేసుకున్నాము. తర్వాత కళ్యాణం దగ్గర అన్నమాట. ఇవి తలంబ్రాల బియ్యము ఇలా కలుపుతున్నారు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మధ్యలో ఎక్కడైనా అవసరమైతే నేను వాయిస్ ఇస్తాను. మా ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మీరు వేసే అక్షింతలు దేవుడి పాదాల దగ్గర మాత్రమే వేయండి. అయ్యా, మీరు అయ్యవారి కుడి చేతి చూపించి అమ్మవారికి మీరు లలిత గారు మీరు తెలుసు కదా చూపించి పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రాష్టకం రాష్ట్రం ధ్రువంతారే ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాదేవం దేవతాభ్యం నమో నమః. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే హో బృహస్పతి ధ్రువంత ఇంద్రాష్టకం రాష్ట్రం ధ్రువంతారే. మంగళం సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం సావధాన.
అక్షంతలు ఇచ్చేసేయండి. అయ్యా మీరు దేవుడి మీద వేయకూడదు. ఉపేంద్ర వల్ల ఏది నాకు అవపన్నది ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. శ్రీ సీతారామచంద్రమూర్తి దేవతా అనుగ్రహ సిద్ధర్వేణ అష్టోత్తర శతనామావళి వేదాంతర కర్మణ కలిసి. అయ్యా ఇప్పుడు అయ్యవారికి వేశారు కదా, నన్ను చూడాలి మీరు. ఇప్పుడు అమ్మవారికి ఇంతకుముందు వరకు అయ్యవారికి అష్టోత్తర పూజ, ఇప్పుడు అమ్మవారి పూజ జరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు అమ్మవారి దగ్గర మాత్రమే వేయండి. శ్రీ సీతా దేవి దేవత అనుగ్రహ సిద్ధర్వేణ అష్టోత్తర శతనామావళి వేదాంతర కర్మణ కలిసి. ఓం శాంతాయ నమః. ఓం మహేశ్వరతే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శాశ్వతే నమః. ఓం పరమాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం నిత్యగతాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శివాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం చాణక్యే నమః. ఓం విరుప్తే నమః. ఓం సురుప్తే నమః. ఓం భీమాక్షే నమః. ఓం మోక్షప్రదాన్యే నమః. ఓం వర్తినాయ నమః. ఓం భవ్యాయ నమః. అభయాయ నమః. ఓం నాశిన్యే నమః. ఓం వికృతే నమః. ఓం శాంకర్తే నమః. ఓం శాస్త్రే నమః. ఓం యజ్ఞాయ నమః. ఓం విశ్వానాయ నమః. ఓం మహాశీలాయ నమః. ఓం దేవసేనాయ నమః. ఓం గోప్రియాయ నమః. ఓం రజ్ఞాయ నమః. ఓం మహాయాత్రే నమః. ఓం సంసార. అమ్మ ప్రధానంగా పానకము, వడపప్పు, చిలిమిడి అది మెయిన్ స్వామికి ఉండాలి. అవి ఉన్నాయా తీసుకోండి, మిగతా లేకున్నా నడుస్తుంది. కానీ అది కంపల్సరీ. నేను చెప్పిన 3 పదార్థాలు. నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం కోటలెడును చుట్టూ కోవెలలు నూటంగళం నిత్య శుభ మంగళం కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనవమ్మ హారతి మా తల్లి పార్వతి గైకొనవమ్మ హారతి మా తల్లి పార్వతి పసుపులోన పుట్టిన గౌరీ పసుపు దేవి గౌరీ పసుపులోన పుట్టిన తల్లి పసుపు దేవి గౌరీ కుంకుమతోనే పూజించి తరింతుమమ్మ కుంకుమతోనే పూజించి తరింతుమమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనవమ్మ హారతి మా తల్లి పార్వతి తెల్లని మల్లె పువ్వులు ఎర్రని కనకాంబరాలు తెల్లని మల్లె పువ్వులు ఎర్రని కనకాంబరాలు నా మనసేరుని పట్టపురాణి గైకొనవమ్మ హారతి మా తల్లి పార్వతి గైకొనవమ్మ హారతి మా తల్లి పార్వతి ఏ సిరి సంపదలు ఈ భోగ భాగ్యములు మేము అడుగుటలేదు బంగారు తల్లి మా చక్కని సౌభాగ్యానికి మా చల్లని సంతానానికి మా చక్కని సౌభాగ్యానికి మా చల్లని సంతానానికి మీ శుభాశీషులే మేము కోరుచున్నాము మీ శుభాశీషులే మేము కోరుచున్నాము కైలాసవాసిని దేవి శంకరుని కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టారనమాట. చాలా బాగా చేశారు భోజనాలు కూడా. అందరికీ చాలామంది వచ్చారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ మందే వచ్చారు. అందరికీ సరిపోయేలా పాపం అన్నం అవి సరిపోకపోతే కూడా మళ్ళీ వడ్డించారనమాట. అయిపోయిందని చెప్పి ఊరుకోలేదు, అందరికీ సరిపోయేలాగా వండి పెట్టేశారనమాట. తర్వాత సాయంకాలం ఇలా దేవుడి ఊరేగింపు చేశారనమాట. ఇట్లా 2 BHK అన్ని ఇళ్ళ దగ్గరికి వచ్చి హారతులు ఇలా ఇప్పించుకొని చాలా బాగా జరిగిందనమాట. సాయంకాలం కూడా నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇదంతా అయ్యేసరికి.
అదనమాట. మేము ఈ సంవత్సరం శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.